ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మే 22వ తారీఖు. ఒకసారి గ్లోబల్ కీస్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రష్యా నెగిటివ్గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ డౌ జోన్స్ 42 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. దాని తర్వాత లండన్ నెగిటివ్గా ఉంది. ఆఫ్ కోర్స్ యుఎస్ మార్కెట్ నెగిటివ్గా ఉంది. జర్మన్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. యూరప్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. జపాన్ ఆల్మోస్ట్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్లాట్గా ఉందని చెప్పొచ్చు. దాని తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. దాని తర్వాత మనకి హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. ఫ్రాన్స్, సౌత్ కొరియా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి S&P 500 విక్స్ అనేది రైజ్ అయింది, విచ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే డౌ జోన్స్ అనేది వీక్గా కనిపిస్తుంది. యూఎస్ మార్కెట్స్ అనేది లెట్స్ సి మన ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. అండ్ మోరోవర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఎకనామిక్ క్యాలెండర్ అనేది నిన్నటి డేటా అనేది లేదు, హాలిడే కాబట్టి ఎటువంటి అనౌన్స్మెంట్స్ అనేది లేవు. ఈరోజు ఏంటంటే కెనడాకి హాలిడే ఉంది. ఆఫ్ కోర్స్ ఫండమెంటల్గా మనకి ఏంటంటే ఇక్కడ చైనాకి సంబంధించిన లోన్ ప్రైమ్ రేట్ అనేది రావడం జరిగింది. అది వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి, వీటిల్లో మనం ట్రేడ్ అనేది చేయకూడదు. అదేవిధంగా ఈరోజు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, బీపీసీఎల్ అండ్ శ్రీరామ్ సిమెంట్స్, ఏబిఎఫ్ఆర్ఎల్ ఇవి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తాయి. వీటిల్లో ఏంటంటే కొద్దిగా వోల్టాలిటీ ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఎఫ్ఐఎస్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకేంటంటే కొద్దిగా సెల్లింగ్ సైడ్ వచ్చారు, 113 కోట్లు. అదేవిధంగా డిఐఎస్ అయితే 1071 crores అనేది బై చేశారు. సో నెట్ మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా 957 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ సైన్ అనమాట. ఇది మనకి పాజిటివ్. ఇకపోతే ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్డిఎస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫీచర్స్ డేటా అనేది చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది, క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడాను లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చార్ట్ మీద చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. మనం చూసుకున్నట్టయితే యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, అంత అగ్రెసివ్ నెగిటివ్గా లేవు, బట్ స్టిల్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఒక కరెక్టివ్ ఛానల్లో వెళుతూ ఉంది ఫ్రెండ్స్, ఒక ఫ్లాగ్ లాగా. అంత అగ్రెసివ్గా పైకి వెళ్ళట్లేదు, అగ్రెసివ్గా కిందకి వెళ్ళట్లేదు, కానీ ఒక ఆస్కిలేషన్ మోడ్లో కిందకి పైకి వెళుతూ ఉంది. ఓవరాల్గా ఏంటంటే మనకి ఇక్కడ ప్రస్తుతం అయితే ప్రీవియస్గా స్వింగ్ లో అయితే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది 32,950 దగ్గర రఫ్గా ఏంటంటే ఒక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. సో ఫ్రెండ్స్, మనకి అన్లెస్ అంటిల్ ఏంటంటే ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంతవరకు ఏంటంటే మనం స్టిల్ ఏంటంటే సైడ్ వేస్ టు బేరిష్ సెంటిమెంట్ అనేది కన్సిడర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ యూఎస్ మార్కెట్స్లో. ఇండియా విక్స్లో మనకేంటంటే తగ్గుముఖం పట్టింది, విచ్ ఇస్ ఏ పాజిటివ్ సైన్. జనరల్గా ఏంటంటే మనకి దగ్గర 3.85% అనేది తగ్గిపోయింది అనమాట. సో ఎప్పుడైతే విక్స్ అనేది కూల్ ఆఫ్ అవుతుందో మన మార్కెట్ అనేది స్టేబుల్గా ఉందని చెప్పేసి అర్థం. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం 18,050 దగ్గర ప్రస్తుతం అయితే ఒక టెంపరీ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. మార్కెట్ ఓవరాల్గా ఏంటంటే ఒక కాంట్రాక్షన్ ఫేజ్లో ఉంది. సో మేబీ ఏంటంటే విత్ ఇన్ ద జోన్ అనేది కన్సాలిడేషన్ అయితే తీసుకోవచ్చు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి ఏంటంటే 18,209 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దాని తర్వాత మన నిఫ్టీ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 18,203 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. సో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ కానీ లేకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ కానీ ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఎయిదర్ సైడ్ అగ్రెసివ్ మూవ్స్ అనేది ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి 2000 నోట్ గురించి కూడా ఏంటంటే కొంత న్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ఏంటంటే కొద్దిగా వాలటైల్గా ఉండేది అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో కొంత మేబీ అన్సర్టెన్ అనొచ్చు. ఓకే, ఆస్కిలేషన్ అవ్వచ్చు పైకి కిందకి. సో చూద్దాం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.